హాయ్ హలో వెల్కమ్ టు ఫ్యాక్టరీ. ఇది నిజాలు నిగ్గు తేల్చే కార్ఖానా. మనతో పాటు శ్రీకాంత్ రెడ్డి ఆసం ఉన్నారు. ఆయన ఇదండి లారీ చాప్టర్ 1తో వచ్చారు డ్రైవర్గా. ఏంటి సార్ మీరు డ్రైవింగ్ దీంతో వచ్చేసారు షర్టుతో? అసలు ఏమనుకుంటున్నారు? ఏంటి ఈ లారీని ఏం చేయబోతారు? ఈ డ్రైవింగ్ ఎక్కడ వరకు వెళ్తుంది? థియేటర్ వరకు వెళ్తుంది. ఆగస్ట్ 2 వరకు వెళ్తుంది. ఓకే, వరల్డ్ వైడ్ పోతుంది. వీసాలు ఇచ్చేసారు. ఓకే, అండ్ ట్రావెలింగ్ అనమాట అన్ని కంట్రీస్ కి. రిలీజింగ్ డేట్ లేదు. ఆగస్ట్ 2 సార్. అదే సార్ ఇంకోటి ఇందాక ఉంది. అవునవును. ఓకే ఓకే. అయితే ఏంది ఆగస్ట్ 2 ఏంది బాగా అలచల్ చేస్తున్నారు, గందరగోళం అవుతుంది. వాళ్ళు వీళ్ళు ఏదో అంటున్నారు, ఆ చిట్టితో గొడవ మీకు ఏంటండి ఇవన్నీ? అసలు అంటే ఏం లేదు సార్, నేను సినిమా తీస్తానంటే నువ్వు అసలు సినిమానే తీలేవు అని ఛాలెంజ్ చేశారు. ఓకే, 16 నెలల్లో పాన్ ఇండియా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీలో షూర్ షాట్ బ్లాక్ బాస్టర్, ఒక సాలిడ్ మాస్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ సెంటిమెంట్ ఎమోషన్ ఉన్న ఒక పెద్ద బొమ్మను తీశాను. ఓకే, అసలు ఏంది దీని ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? ఇన్స్పిరేషన్ ఏం లేదు సార్, జస్ట్ నార్మల్ గా అందరూ ఉపాధి కావాలి, పని కావాలి. ఓకే, నేను అట్లా పని చేసుకునేవాడిని, ఉద్యోగం చేసేవాడిని, వదిలేసి సినిమా పైన మక్కువతో వచ్చాను. ఓకే, ఒక సినిమా చేయాలంటే యాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలంటే మనం పెట్టుబడి పెట్టాలి, లేదా మన దగ్గర కెమెరాలు సెటప్లు ఉండాలి. ఓకే, అవి లేవు మన దగ్గర. ఓకే, లేవు కాబట్టి ఎవరు నాకు అవకాశాలు లేదు, ఆడిషన్స్కి వెళ్ళాలి, ఎవరు ఇవ్వలేదు. ఓకే. సో ఇంకా నేను ఏం చేశాను, ఒక కామెడీ వీడియోలు, మూకీ వీడియోలు, మిస్టర్ బీను, చార్లీ చాప్లిన్ ఈ స్టైల్లో చేయాలని చేస్తే నాకు కుదరలా. అవి నా సెటప్ కుదరలా, నాకు అవ్వాల. అండ్ 2 షార్ట్ ఫిల్మ్లు చేసా, 15,000 20,000 పెట్టుబడి పెడితే అవి వ్యూస్ రాలా వాటికి. అప్పుడు ఏం ట్రెండింగ్ ఉందని ఆలోచిస్తే దిస్ వన్ ప్రాంక్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ముంబైలో ప్రాంక్స్ చేస్తారు సార్, నార్త్ లో ఇబ్బంది పెడతారు జనాల్ని రోడ్డు పైన. నా తరహా అది కాదు, నేను చాలా సౌమ్యాన్ని, చదువుకున్నాను, తెలివితేటలు ఉన్నాయి అంటే తెలియకుండా మనుషుల్ని ఇబ్బంది పెట్టేది ప్రాంక్. అది నేను చేయలేదు. నేను హైర్ చేసుకొని స్క్రిప్టెడ్ అని పెట్టి అమ్మాయిలతో వీడియో చేశాను. మరి అది కూడా ఎందుకు గొడవైంది? ఆ మేడం మిస్గైడ్ అయ్యి ఎవరి మాటలో ఏదో అయ్యి వచ్చి నా దగ్గర గొడవ పడింది. ఆవిడ కళ్యాణి గారు, అది అట్లా జరిగిపోయింది అంతే. అండ్ అప్పుడు ఈ చిట్టిబాబు గారు వాళ్ళిద్దరు వచ్చి నువ్వు సినిమా ఎలా తీస్తావని ఛాలెంజ్ చేశారు. ఓకే, అండ్ నన్ను ఇప్పుడు ఈ సినిమాని బిడ్డ పుట్టక ముందే దీంట్లో ఐటమ్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ ని మొన్న ఒక ఐ డ్రీమ్ స్టూడియోలో కూర్చొని నీది బూత్ సాంగ్ అన్నారు. ఆయన యాక్ట్ చేశాడు ఒక సినిమాలో. ఆ సినిమా పేరు చెప్పకూడదు పెద్దవాళ్ళది, ఉదాహరణ జారు మిట్టయ్యో అని సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ లో తమలపాకు, ఆకు, బెల్లం చాలా ఉన్నాయి. అవును, ఆయన యాక్ట్ చేశాడు. వాళ్ళని అడగచ్చుగా, దాంట్లో యాక్ట్ చేశాడు, రెమ్యునరేషన్ తీసుకున్నాడు వాళ్ళ పెద్దోళ్ళు. అంటే అది శృంగారమేమో. శృంగారం కాదు, ఐటమ్ సాంగ్ అది. అది శృంగారం, ఇది వ్యభిచారమేమో అనిపించింది ఆయనకి. మరి అది నాది బిడ్డ పుట్టలే సాంగ్ రిలీజ్ అయిన మరుసటి రోజే చర్చ పెట్టారు నన్ను కిందికి లాగాలని. దేనికి? ఒక యువకుణ్ణి వచ్చాను, అవకాశం ఎవడు ఇవ్వలేదు, నేను క్రియేట్ చేశాను. ఒక 20 మంది నాతో పాటు యాక్టర్లను తీసుకొస్తున్నాను. 200 నుంచి 500 మంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకొస్తున్నాను. అంత ఇంత ఫీడ్ ఇచ్చాను, ఒక బ్యానర్ క్రియేట్ చేసుకున్నాను, ట్యాక్సులు కడుతున్నాను. ఏం బ్యానర్ మీది? కింగ్ మేకర్ పిక్చర్స్ అని ఉంటుంది సార్, ఇది కూడా కింగ్ మేకర్ పిక్చర్స్. అండ్ ఒక సినిమా చేశాను, లారీ చాప్టర్ 1 అని. చాప్టర్ 2 ఉంది, 3 ఉంది, 3 వరకు ఉంది ప్రెజెంట్. కథను బట్టి చూడాలి. స్టోరీ, స్టన్స్, మ్యూజిక్, ఎడిటర్, డైరెక్టర్ కష్టపడి చేసుకున్నాను. ఎంత సార్ బడ్జెట్ ఇది? ఇది 2 కోట్లు సార్, 2 కోట్ల వరకు అయింది. 2 కోట్లు మీరు ఈ ప్రాంక్స్ ద్వారానే సంపాదించారా? 1,50,00,000 వరకు సంపాదించాను ప్రాంక్స్ తో. ఓన్లీ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ రెండిట్లో కలిపి. ఫేస్బుక్ ద్వారా కూడా డబ్బులు వస్తాయి. ఫేస్బుక్, యూట్యూబ్ రెండింటి ద్వారా 2 సంవత్సరాల్లో నేను సంపాదించింది 1.5 కోటి. అది చాలా తక్కువ. ఈ నడవన నెలకు 30 లక్షలు 40 లక్షలు వస్తున్నాయని యూట్యూబ్ లోనే విన్నాం. అవును, పెద్ద పెద్ద వాళ్ళకి. ఉదాహరణ, నేను 2 సంవత్సరాలు కొట్టుకుంటే అది వచ్చింది. అది నేను ప్రతి రూపాయి కూడబెడితే సినిమా చేశా. అది పంచి నా టెక్నీషియన్స్ కి సినిమా చేపించుకున్నా కొంతమందితో. అంత కష్టపడి నేను, మా హీరోయిన్ కి యాక్సిడెంట్ అయింది, నాకు ఇంజురీ అయింది. ఇంత మంచి సినిమా చేసి నేను ఆగస్ట్ 2 వస్తూ థియేటర్లో రిలీజ్ చేద్దాం నేను ప్రయత్నం చేస్తుంటే దీనికి రిలీజ్ సెన్సార్ సర్టిఫికేట్ ఎలా తెలిసిందో, ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, నువ్వు ఏ సర్టిఫికేట్ వీడియోస్ చేసావు, ఏ సర్టిఫికేట్ సినిమా చేసావు, దీనికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? ఏ ఇచ్చారు. ఏ అంటే రొమాన్స్ కి ఇస్తారు, వైలెన్స్ కి ఇస్తారు, బూతులు ఉన్నా ఇస్తారు, యాక్షన్ ఉన్నా ఇస్తారు, దేశ భద్రత సంబంధించిన ఇస్తారు, యానిమల్స్ ఉన్నా ఇస్తారు. చాలా కన్సిడరేషన్స్ ఉన్నాయి నా దాంట్లో, అన్ని ఉన్నాయి. అందుకు ఇచ్చారు. దాని బూత్ సినిమాని ఇంత కమర్షియల్ గా ప్రాపర్ యాక్షన్ కనపడుతుంటే. అయితే మీరు ఏం సార్ ఈ డైలాగ్ ఏంటి అసలు? దీని వ్యవహారం ఏంటంటే సార్, వీడొక పోలీసు దొంగ
ఒక స్ట్రీట్ ఫైటర్, డబుల్ యాక్షన్ చాలా థింగ్స్ ఉంటాయి. నేను రివీల్ చేస్తాను, స్క్రీన్ మీద చూడాల్సిందే మీరు. ఓకే. చాలా సాలిడ్ ఉంటది బొమ్మ. ఓకే. పెద్ద పెద్ద గ్యాంగులు వస్తాయి సినిమా కోసం, లారీ కోసం, లారీలోకి వస్తూ ఉంటది. ఇది మ్యాటర్ సింపుల్ చెప్తున్నా, కానీ ఒక టెంపో ఉంటది, ఒక మోటివేషన్ ఉంటది సినిమా అంటే. మన సినిమా ఎందుకు చూడంటే మోటివేషన్ ఉంది సినిమాలో. హీరో ఏదైనా సాధిస్తాడు, డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి 2 బీర్లు కొడితే ఎంత మత్తు వస్తుందో, లేదా సినిమా అంటే ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం కోసం సినిమా చూస్తాం. చాలా ఆనందం, చాలా వినోదం ఉంది సినిమాలో. అండ్ ఐటమ్ సాంగ్ అయితేనేమి, రొమాన్స్ అయితేనేమి, పాటలు అయితేనేమి, కామెడీ అయితేనేమి, సెంటిమెంట్ అయితేనేమి, 9 కలర్లు కూడా చాలా ప్రాపర్ గా ఉన్నాయి. అండ్ ఇందులో డైలాగులు వచ్చేసి గ్యాంగులు వెంటబడుతుంటాయి. ఉదాహరణ, మాటలతో మొదలెడదాం రా అంటాడు అనమాట హీరో. తర్వాత నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర, కర్ణాటక, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే. డైలాగులు ఏముంది, చిన్నపిల్లలు కూడా చెప్తారు కానీ ఆ స్టైల్లో చేస్తాడు. అండ్ చాలా చాలా మాసీగా, మెస్సీగా ఉంటది బొమ్మ. హంటర్ అని వేసుకున్నారు. హీరో పేరు హర్షవర్ధన్, స్ట్రీట్ ఫైటర్ ఆడు. సో అట్లా క్యారెక్టర్ అలా ఉంటది. అండ్ చాలా బాగుంటది బొమ్మ. ఫుల్ మోటివేషన్ సార్. నేను ఇంత కష్టపడి సినిమా తీస్తే నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్, అది మ్యాటర్. పెద్దవాళ్ళు. నాకు ఇంకోటి కూడా అడుగుదాం. లారీ అని వేసుకున్నారు, శ్రీకాంత్ రెడ్డి. ఓకే, కాదంట్లా. ఆ హంటింగ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి అని అప్పుడే పిఎస్పీకే రేంజ్ లో హెచ్ఎస్ఎస్ అని పెట్టేసి. అవును సార్, తప్పేముంది సార్, ఆనెస్ట్ గా మాట్లాడుకుందాం. అందరికి ఎవరు ఇచ్చారు సార్, వాళ్ళు ఇచ్చుకుంటారు సార్, చేసుకున్నావే మ్యాటర్. హే, మీరు ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత హంటర్ 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 అని 3 రోజులు పోదు మీ మైండ్ లోంచి. అట్లా ఉంటది, ఆ టెంపో ఉంటది. అండ్ ఆల్సో కష్టపడ్డాను, ఇట్ మ్యాచ్. అందుకే వేసాడు. నేను వేసుకోలే, మా రౌడీలు, మా యాక్టర్స్ ఉన్నారు కదా, వేసే అన్నారు. వై కాంట్ వి అని వేసేసుకున్నాం. నేనే డైరెక్టర్ కాబట్టి యాజ్ అ డైరెక్టర్ గా నేను మనసాలు ఆలోచించుకున్నా, క్యాపబుల్, ఎలిజిబుల్. ఈ సినిమాకి మీరే డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్, స్టంట్స్ అండ్ మ్యూజిక్. మామూలుగా దాసన్ నారాయణరావు తర్వాత ఆ రేంజ్ లో మీరే. అంటే పని పైన ఇష్టం ఉంది సార్. మ్యూజిక్, ఎడిటర్, డైరెక్టర్. 1 2 3 4 5 పని పైన ఇష్టం ఉంది సార్. ఇది అది కూడా నాదే. నేనే 6 యాక్టింగ్, 6 యాక్టర్ వేసుకోవాలి, 6 అనుకోండి. అంటే పని పైన మక్కువ ఉంది సార్, ఇష్టం ఉంది, నేర్చుకున్నా, చేసుకున్నా సార్. తప్పేముంది సార్? అంతే, దీనిలో ఇంకేం లేదు. ఇంకా ఏమి లేదు. కష్టపడ్డారా మీరు? నిజంగానే ప్రాంక్స్ లో సంపాదించి జాగ్రత్తగా 2 కోట్లు అయింది. కొంచెం సొంత డబ్బు కూడబెట్టింది, సేవ్ చేసింది, జాబ్ చేసింది, కష్టపడి. ఏం జాబ్ చేసేవాడు మీరు? నేను అది దీని పేరు ఏమంటే బాలనగర్ లో మెట్రో ఫార్మసిటికల్స్ లో చేసేవాడిని. నాది బి ఫార్మసీ చదువుకున్నది. అక్కడ కొన్ని రోజులు జాబ్ చేసి ఒక 6 నెలలు. ఇంకా అది నచ్చలా, సినిమా పైన మక్కువతో ఇలా వచ్చాను. ఇప్పుడు కష్టపడి సినిమా చేయాలని చేస్తే ఒక కెమిస్ట్రీ తగ్గిస్తూ ఈ రోజున ఒక కెమిస్ట్రీ సినిమా తెర మీద చూపించడానికి ట్రై చేస్తున్నాడు. ఒక మాసియస్ట్ సినిమా, అది చాలా సాలిడ్ గా తీశాను. ప్రజలకు నచ్చుతుంది, కొత్త వాళ్ళకి ఎంతో మందికి సపోర్ట్ చేశారు, ఎంతో మంది ప్రజల వల్లే ఎదిగారు. సో నాకు కూడా సపోర్ట్ చేస్తారని నేను కష్టపడుతూ, నేను స్టెప్ బై స్టెప్ వస్తూ ప్రమోషన్ లో భాగంగా నేను జస్ట్ ఒక చిన్న ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ఉంటే నా సాంగ్ రిలీజ్ కాకముందే నా దాన్ని తక్కువ. ఎందుకు అంత గొడవ వాళ్ళతో? మీకు ఏంది గొడవ? ఏం లేదు సార్, ఏమో సార్, పెద్దవాళ్ళు, మరి వాళ్ళకి జ్ఞానం ఉండాలి. నాకేం తెలుసు సార్, నేను ఇప్పుడు పిల్లోని సార్, వచ్చాను సార్, నాకు అవకాశాలు ఇలేదు సార్, నా డబ్బులు నేను పెట్టుకొని సినిమా చేశా సార్. ఈ సినిమా రిలీజ్ కాకముందే బాగలేదు అనడం, తొక్కేయడం, ఏం సార్ ఈ పంచాయతీ? ఏమో మీరు ఇంత ముందు ఆ ప్రాంక్స్ లాంటివి చేయడం వల్ల ఇంపాక్ట్ దీని మీద ఏమన్నా పడిందేమో? దాంట్లో నేను తప్పు లేదు సార్, ఇంపాక్ట్ కూడా లేదు. అదే అవన్నీ చేయడానికి, జడ్జ్ చేయడానికి జనాలు ఉన్నారు సార్. అక్కడ రెండు చెప్తారు, రిలీజ్ కాకముందే మాటలన్నీ ఎందుకు సార్, నన్ను చెడ్ చేయడం ఎందుకు సార్, నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో అట్లా బాధ వేసింది సార్ నాకు. చాలా మంది మీలాగే వచ్చిన వాళ్ళు వాళ్ళ కళలు నెరవేర్చుకోపోయిన వాళ్ళు సైలెంట్ గా వస్తున్నారు, సైలెంట్ గా పోతున్నారు, ఎదుగుతున్నారు. మరి మీకే ఎందుకు ఇలాంటి ఆర్ట్స్ పడ్డా? సైలెంట్ గా ఎదుగుతున్నారు, ఎవరు ఎదగనిస్తున్నారు? డబ్బులుంటే ఎదగనిస్తున్నారు. డబ్బులు పెట్టుకున్నోడు, పోరాడినోడు, అడిచినోడు, నిలబడినోడే మొగోడు, ఓడే నిలబడుతున్నాడు. సైలెంట్ గా ఉన్నాడు, ఇంట్రోవర్ట్, ఏడ సాధిస్తున్నాడు జీవితంలో, తొక్కేస్తున్నారు వాడిని. అంటే ఎవరు ఇంకా డైరెక్టర్లు ఆ విధంగా జాగ్రత్తగా వచ్చి ఈ విధంగా స్ట్రైట్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చిన పెద్ద యాక్టర్లు పేర్లు తీయకుండా, డైరెక్టర్లు పేర్లు తీయకుండా, వాళ్ళ ఇండివిజువల్ ప్రొఫైల్స్ ఒకసారి మనసులో నెమరేసుకోండి. ప్రతి ఒక్కడు కూడా ఎదిరించి ఈ మీడియా వాళ్ళని వీళ్ళని తిట్టి గొడవలు పడి వాడి సినిమా వాడు సాధించుకున్నాడే తప్ప నార్మల్ ఉన్నాడు ఒకరిని చూపిండి. విజయ్ దేవరకొండ అట్లాంటి ఏం చేశాడు? షార్ట్ ఫిల్మ్స్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ వచ్చాడు సార్. కాదు, కాంట్రవర్సీ లేకుండా కుదరకుండా ఎలా రానివ్వట్లేదు ఎవరిని, అట్లా అంటున్నా. ఆయన వర్క్ చేశాడు. అంత ఏదన్నా ఇబ్బందికరంగా కనిపించిందా? ఎవరు లేదు సార్, అందరు మంచి వాళ్ళే. ఈ 2 people ఎవరున్నారో వాళ్ళు అలా చేస్తున్నారు సినిమా. మీకు ఆ 2 విలన్స్ అంతే, వాళ్ళు విలన్స్ కాదు, జీరో నా లైఫ్ లో. ఐ డోంట్ కేర్ దెమ్. బట్ వన్ థింగ్ వాట్ హ్యాపెండ్ ఈస్, సినిమా ఒక రైతు సార్, ఒక రైతుకి ఒకసారి డబ్బులు వస్తుంది సంవత్సరానికి, 6 నెలలకో 7 నెలలకో. ఆ పంట వచ్చిన డబ్బులతో మెడికల్ బిల్లులు, పిల్లకి పెళ్లి, బంగారు, చదువు, కావాల్సిన ఫుడ్, కూరగాయలు ఆ 1,00,000 రూపాయల్లోనే చేయాలి. 6 నెలలకు పంటకు చేతికి వస్తుంది.
అవును. దాన్ని చేతికి లాగేసుకొని లేదా వర్షం పడి కుళ్ళిపోతే ఎంత బాధేస్తుంది రైతుకి. అవును, అంతే. అట్లా నేను 16 నెలలు 2 సంవత్సరాలు 4 ఏళ్ళు బ్యాక్గ్రౌండ్ వర్క్ అంత కష్టపడి ఒక ప్రోడక్ట్ చేస్తే దాన్ని నువ్వు బాగలేదని నువ్వు బ్యాడ్ ఇంప్రెషన్ వేసి, నేను మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూ ఇస్తుంటే నన్ను బ్యాడ్ ఇంప్రెషన్ చేసి, ఆ తర్వాత నేను అన్నని మాటలు రాంగ్ థంబ్నెయిల్స్ పెట్టి నన్ను బ్యాడ్ చేస్తుంటే గమ్ము ఉండాలా? నా కష్టం కదా, దాన్ని నేను నిలబడాలి కదా, మాట్లాడాలి కదా. నా కోసం కాదు, నా వెనక 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితేమి, కామెడియన్ అయితేనేమి, మన విలన్ అయితేనేమి, హీరోయిన్ అయితేనేమి, వాళ్ళ కష్టం వృధా అవ్వద్దు కదా. ఎంతో నమ్మకాలు పెట్టుకొని ఉన్నాం మేము. సినిమా సార్, ప్రోడక్ట్ సార్. హానెస్ట్ చెప్తున్నా, రైతుకు అది ఎంత ముఖ్యమో. రైతు పండిస్తే కడుపు నిండుద్ది, మేము సినిమా తీస్తే దాహం తీరుద్ది. వినోదం, ఇదొక వినోదం లాంటిది. అది ప్రైమరీ, మాది సెకండరీ. ఇది కూడా గొప్పదే. రైతుతో సమానం, అంత కష్టపడ్డాం, చేసాము అంటున్నా. ఎందుకంటే వర్షాలకు, ఎండలకు, అడవులు, ఫారెస్ట్లు పడ్డ కష్టాలు మామూలుగా కాదు. పెద్ద శిల్పుడు ఈ సినిమాకి 6 కోట్ల నుంచి 7 కోట్ల నుంచి 11 కోట్లు అయింది. అన్ని సాక్రిఫైస్లు వదులుకొని, కారవాన్లు లేకుండా, పేమెంట్ లేకుండా, రెమ్యునరేషన్ లేకుండా నేను కష్టపడ్డాను ఆ సినిమాకి. దాన్ని నేను నిలబడి నువ్వు మాట్లాడొద్దంటే ఎట్లా సార్? తప్పు కదా. నా కష్టాన్ని నేను చెప్తున్నా, ఇలా ఉందండి, చాలా బాగా చేశానండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, చూడండి అని నేను అడుక్కుంటున్నా, ప్రాధాయపడుతున్న ఆడియన్స్ ని. మధ్యలో ఈ లేని పంచాయతీ ల్యాగ్ మధ్యలో వచ్చి ల్యాగ్ చేస్తున్నారు. దాన్ని ల్యాగ్ చేసి నన్ను ఇబ్బంది పెడుతూ ఇది బూత్ బొమ్మ అని చిత్రీకరిస్తున్నారు. ఇది బూత్ లాగా ఉందా, సాలిడ్ ఉందా? ఇది బూత్ లాగా అనిపించలేదు. ఎలా ఉంది? చెప్పాలి, సాలిడ్ బొమ్మ. ఈ టైర్ ఎంత ఉందో వాడు చూడు ఎట్టున్నాడు. విధ్వంసం సృష్టించే వాళ్ళలాగా ఉన్నాడు. అంత క్యారెక్టర్ పెట్టి ఇంత డిజైన్ చేసి పోస్టర్ ఉందా? ఎక్కడ చూసినారు ఇంత అందమైన పోస్టర్? నిజంగా బాగా ఉంది. ఒక పెద్ద సినిమా ఉంది. మరి అంత కష్టపడి ఇంత మైండ్ పెట్టి చూస్తే అప్రిషియేట్ చేయాలనా? నువ్వు యూట్యూబ్ అడివి, నువ్వు సినిమా చేయకూడదు అంటారు వాళ్ళిద్దరు అన్నారు కదా. ఇప్పుడు వీళ్ళంతా అన్నారు కదా, వీళ్ళందరూ యూట్యూబర్లే. చిట్టిబాబు గారు వాళ్ళంతా. అవును సార్, అదే సార్. వచ్చి చేస్తున్న ప్రతి యువకులు, చేసిన సక్సెస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబర్స్. వాన్ని పట్టుకొని సొసైటీతో గొడవ పడి లాక్కొని సాధించుకొని నిలబడినాడు. అర్థమైందా? అలా చేస్తేనే నిలబడతాడు. నేను అలా చేయడానికి రాలేదు, అంత చేయలేదు. నేను ఫ్యాషన్ ఏంది, పిచ్చి ఏంది, ఎట్లా? పిచ్చేం లేదు సార్. చాలా చిన్నతనం నుంచి నార్మల్ గా మధ్యతరగతి కుటుంబంలో పెరిగాం. ఎక్కడ? మా ఊర్లో కడప జిల్లాలో చిన్న గ్రామం, బ్రహ్మంగారి మఠం పక్కన చిన్న గ్రామం. ఆడ పెరిగాను, వచ్చాను హైదరాబాద్. నేను 2 జతలు బట్టలు పట్టుకొని వచ్చాను. ఎదగాలి కదా, పని చేయాలి కదా. నేను లాక్కోవట్లేదు కదా ఏడవాడి దగ్గర. పని చేసా, నాతో పాటు 4 వేసపోతున్నా, కష్టపడుతున్నా, వాళ్ళకి దారి చూపించా, నేను దారి చూపించానా, ట్యాక్సులు కడుతున్నా, పని చేస్తానా. నన్ను తక్కువ వేసి నన్ను తిట్టి బ్యాడ్ ప్రొజెక్షన్ చేస్తే నేను నోరు మూసుకోమంటే ఎలా మూసుకుంటాను? నేను పర్సనల్ గా చాలా సౌమ్యుని, చాలా డెలికేట్ మైండ్, చాలా అంటే ఎదుటివాడిని నేను ఏమనను. అటువంటి వ్యక్తిత్వం నాది, గౌరవం. ఎందుకంటే చదువుకున్నా. నా తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు? అది పర్సనల్ సార్, వీళ్ళు టాక్ లేటర్. ఓకే. లారీ చాప్టర్ 1 ని ఇలా బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేస్తే నాకు బాధ వేసింది సార్. ఓకే. దాని వల్ల నేను ఏం చేశానంటే, ఇంకా మీ దగ్గరికి వచ్చా, మీ సపోర్ట్, మీ ఆడియన్స్ సపోర్ట్ నాకు కావాలి సార్. మీరే న్యాయం చెప్పాలి. ఓకే. అయితే మీ ప్రయత్నం అనేది కరెక్ట్. ఈ ప్రయత్నంలోంచి మీరు ఏదైనా రిజల్ట్ సాధిస్తే వాళ్ళ నోళ్ళు ఆటోమేటిక్ గా మూతపడతాయి. మిమ్మల్ని ఎవరు అంటున్నారు ఏంటి అనేది. అసలు వాళ్ళ ఇంటెన్షన్ కేవలము దేని మీద? మీ సినిమా మీద. కొత్త వాళ్ళు రాకూడదా? ఓన్లీ పెద్దవాళ్ళే ఉండాలా, వాళ్ళే ఉండాలా? మరి కొత్త వాళ్ళు రాకూడదా? అంత కష్టపడి చేసినప్పుడు చేయాలి కదా, సపోర్ట్ చేయాలి కదా. ఆయన ఏం క్రెడిబిలిటీ ఉంది? ఆ సినిమాలో ఆ పాటను చేసి, ఆ సినిమాలో చేసి, అంత చేసి మళ్ళీ నా పాటను క్వశ్చన్ చేస్తున్నాడు. ఆయనదేనా పాట? ఆయన ఆ సినిమాలో యాక్ట్ చేసింది కదా. ఇట్లా గిల్లి అడగచ్చు కదా, ఏమండి మీరు ఈ సినిమాలో ఈ పాట పెట్టారని. నన్ను అడుగుతాండే, వాళ్ళు అడిగే ధైర్యం లేదా? పెద్దవాళ్ళు చేయొచ్చు, మేము చేయకూడదు, రూల్ అది. అయినా నేనేం బూత్ చేయలేదు. ఎవరా పెద్దవాళ్ళు? ఈ పెద్ద పెద్ద సినిమాలలో ఉండే ఇప్పుడు పాటలు ఎలా ఉంటాయి? నీ ఎదరాలు బాగున్నాయి, ఆ కుచ్చా హట్టు పింది ఎదడితే అని ఉంటాయి. అయిన ఎటపోయినాయి పాటలు, ఎటపోయినాయి డబల్ మీనింగ్ పాటలు కాదా అయ్యి? ఏం సార్, కాదా సార్? సో నేను అడగడం తప్ప సార్? నా దాంట్లో అంతేం లేదు సార్. కష్టపడ్డా, నేను ఒక బొమ్మ చేశా. నృత్యకారిని లారీ డ్రైవర్ల సమావేశంలో బర్త్డే పార్టీలో మాట్లాడుతుంటది పాటలు. ఆ పాట పాడుతుంది. లారీ డ్రైవర్ అంతకన్నా ఏం మాట్లాడతాడు? వాట్ యు మీన్, వాట్ నాన్ సెన్స్ అని ఇంగ్లీష్ మాట్లాడతాడా? లేదు కదా, తెలుగే మాట్లాడతాడు. అంటే వీళ్ళకి మీకు లారీ అని పేరు పెట్టడంతోనే వాళ్ళు ఏదన్నా కొద్దిగా మిస్లీడ్ అయ్యారేమో. లారీ అనగానే లారీ డ్రైవర్ అంటే ఈ మందు కొట్టడము, ఆ తర్వాత వ్యభిచారం అంటే అంత లారీ వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. లారీ వాళ్ళు కనుక ఆగేస్తే మన ఇంట్లోకి బియ్యం కూడా రావు, కూరగాయలు కూడా రావు. ప్రపంచం అంతా నడిచేది లారీ అండ్ రైళ్లు, ఈ రెండింటిపైన నడుస్తుందని నా అభిప్రాయం. అందరి అభిప్రాయం. ఆ లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటుంది, దేశ భద్రత సంబంధించింది. దానికోసం సినిమా అంతా కుటుంబ కథా చిత్రం. చాలా దమ్ముంది సినిమాలో. అంటే ఎంత ఎంటర్టైన్మెంట్, ఉల్లాసం, ఉత్సాహం ఉందంటే గొప్పగా ఉంది, బాగా చేశారు. దానికి ప్రూఫ్ శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్ నాది. అందులో పాటలు, ట్రైలర్లు ఉన్నాయి, చూడండి. పెట్టిన కమెంట్స్ ప్రతి ఒక్కరు గొప్పగా పెట్టారు. ట్రైలర్ ప్లే చేయండి సార్, చూడండి. చూద్దాం.
చాలా గొప్పగా కష్టపడి నీట్ గా చేశాను. అది కమెంట్స్ అవుదాం. ప్రజల మాట నేను చెప్పేది కదా, ఆర్గానిక్ కమెంట్స్ వచ్చాయి. అవునండి. ఇప్పుడు మిమ్మల్ని మాత్రం వాళ్ళు మాత్రం ఎందుకు ఇది చేయాలి దానిలో లేకపోతే ఎవరైనా ఒకటే. నేను కష్టపడి వచ్చాను సార్, ఒకరిని వస్తున్నాను పని చేస్తాను, ఎందుకు నన్ను తొక్కితే ఏమొస్తుంది సార్? ప్రజలారా నన్ను అర్థం చేసుకోండి, నా మాట తీరు గట్టిగా ఉంది, నన్ను తొక్కేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 చూడండి, తప్పు చూడండి సార్ ఉంటే కనుక. అంటే వాళ్ళు ఏదో బట్ట కాల్చి నెత్తినేస్తున్నారు మేము. అదే స్మోక్ తగిలిస్తున్నారు నాకు. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, బాగలేకపోతే ఎవరిని చూడరు జనం. ఇంత కష్టపడి నేను సాలిడ్ గా బొమ్మను తీస్తే ఆ రామగుండం మైనింగ్ లో ఎంత కష్టపడి చేశాను నేను. బాగానే చూసారుగా, చూశారు సార్, 4 లక్షల మంది చూశారు, చూస్తున్నారు, ఇంకా చూస్తున్నారు. కమెంట్స్ చదువుదాం. చూడండి ఆ షాట్ ఎంత గొప్ప షాట్. యాడ్ నుంచి ఇది 3 రోజులు వెయిట్ చేసాం ఈ షాట్ తీయడం కోసం. ఈ షాట్ ఉందా, ఈ షాట్ తీయడం కోసం 3 రోజులు కెమెరా పట్టుకొని, నేను నా కెమెరామ్యాన్ 3 కెమెరాలు పెట్టుకొని బ్లాస్టింగ్ ఓన్లీ 3 గంటలకు చేస్తారు. మధ్యాహ్నం పూట బ్లాస్టింగ్ 3 గంటలకే మైనింగ్ లో చేస్తారు. అవుద్ది. అప్పుడు 3 రోజులు కూర్చుంటే మాకు ఈ షాట్ దొరికింది. ఈ విజువల్ చూపించాలి కదా జనాలకి, అదే కదా తనివి తీరా చూపించడం కోసమే కదా. ఎండలో స్మోక్ లో బాంబులు వెళ్తుంటే ఈ పక్క కెమెరా పెట్టాము, ఒకటి డ్రోన్ వేసాము, ఒకటి ఈ పక్క పెట్టాము. ఆ 2 కెమెరాలు కనపరావు. ఈ లాంగ్ షాట్ ఇది దొరికింది, కరెక్ట్ షాట్ దొరికింది. మరి ఈ షాట్ తీయడం అంత ఈజీయా? ఏం సార్ చిట్టిబాబు గారు, మీ జీవిత చరిత్రలో ఇలాంటి షాట్ తీసారా? స్ట్రైట్ అడుగుతున్నా, తీసారా మీరు? ఈ షాట్ ఒకటి తీసి చూపిండి చూద్దాం. ఒక్క షాట్ నా సినిమాలో. ఈ షాట్ కోసం 3 రోజులు వెయిట్ చేశాం సార్. ఎంతో ఓపుకుంటాం. కెమెరా పెట్టుకుని 3 రోజులు వెయిట్ చేసి జస్ట్ ఇది ఒక షాట్ కోసం. చూడండి 3 కెమెరాలు పెట్టి కష్టపడితే చాలా సాలిడ్ బొమ్మ తీస్తే దీన్ని అంటున్నారు. కమెంట్స్ చదవండి సార్, కమెంట్స్ చదవండి. కమెంట్స్ చదువుదాం. మనం దీన్ని ఆపేసి, ఎందుకంటే అది ఎక్కువసేపు కూడా అవ్వదు, మనం దాన్ని ఇది చేయకూడదు. శ్రీకాంత్ అన్న ఫ్యాన్స్ ఇక్కడ మొత్తం ఎడిటింగ్ బాగుంది బ్రదర్. ప్రతి ఫ్రేమ్ లో నీ కష్టం కనబడుతుంది. సక్సెస్ అయ్యాక డౌన్ టు ఎర్త్ ఉండు, అదే నీ ఎదురు నిర్ణయిస్తుంది అభిప్రాయం ఎంతైనా మన కడప కదా. ఇంకా అతను ఉన్నారు ఫ్యాన్స్. రామచంద్ర కోడూరు. శ్రీకాంత్ అన్న ఫ్యాన్స్ లైక్ చిట్టిబాబు గారి కోసం చూడండి, సీట్ ఖాళీగా ఉంచు ప్రతి థియేటర్ లో. అన్న ట్రైలర్ సూపర్ గా ఉంది, 100%. నేను పెట్టించింది కాదు ఇవన్నీ, చూడు అన్న 100% మూవీ కోసం వెయిటింగ్. ఏదో అనుకున్నా గానీ ట్రైలర్ చూసా, బాగుంది. మా ఫ్రెండ్స్ ని కూడా తీసుకెళ్తా. మూవీ అందరు చూసి మన సపోర్ట్ చేయాలి. సూపర్ శ్రీకాంత్ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తా. సూపర్ శ్రీకాంత్ రియల్ హంటర్, నీ బాల్స్ పగలకపోతే నా బాల్స్ మీద ఒట్టురా, నా సినిమాలో డైలాగ్ అది. చూడు ఫ్యాన్స్ కూడా తయారయ్యారు. ఫ్యాన్స్ నీ ధైర్యానికి సెల్యూట్ అన్నా, ఒకరిని తొక్కుకుంటూ పోతే. ఉదాహరణ జస్ట్ వాళ్ళు చెప్పేటి, నీ మూవీ నా ఫ్రెండ్స్ అందరూ ఖచ్చితంగా చూస్తాం, కన్నడ డబ్బింగ్ లా ఉంది, ఏమైనా ప్రయత్నం సూపర్, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. చిన్న కరెక్షన్స్ నేను చేసుకుంటా, నేర్చుకుంటా. ఇంత అప్రిషియేషన్ జెన్యూన్ గా రాస్తారు ప్రజల నుంచి. మరి ఏడుంది, పుష్ప లెవెల్లో ఉంది చూడండి. మరి ఇంకేంది, మరి దాని బడ్జెట్ ఎంత సార్? దాని బడ్జెట్ ఎంత? కోట్లు. మరి నేను ఎంత బచ్చగాని, కొత్తగా వచ్చిన మొదటి సినిమా నేను. జనాలు చెప్తున్నారు, నేను చెప్పలే, జనాలు చెప్తున్నారు. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామన్నా. ఆల్ ద బెస్ట్. ఒక యువకుడు మనల్ని తొక్కేద్దాం అనుకుంటే, హే శ్రీకాంత్, దిస్ ఇస్ సందీప్ ఫ్రమ్ USA. చూడు USA నుంచి ఫ్యాన్స్. అన్న మా ఊర్లో సినిమా రిలీజ్ థియేటర్ కి ట్రైలర్ చూసిన తర్వాత శ్రీకాంత్ రెడ్డితో ఎంతమంది వెళ్తారు చూడండి. శ్రీ నేను చూస్తా, ఇంకో 5 గురికి చూపిస్తా. ఐ విల్ వాచ్ విత్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. రే మీ ఇంట్లో వాళ్ళు పిచ్చ కొట్టినట్టు కొడతారు, లిప్ కిస్లు ఉన్నాయి, అది కమర్షియల్ గా పెట్టాం. ఊరికట్ట వాళ్ళ ఇంట్లో వాళ్ళు అది పెట్టడం, మీ తీసుకుని పోతా, 10 మందిని తీసుకొని పోతా. బాగుంది ఫ్యాన్ ఫాలోయింగ్ సార్. బొమ్మ నచ్చింది, బొమ్మ నచ్చకపోతే పెట్టరు కదా. ట్రైలర్ బాగుంది, యాక్షన్ సీన్స్ లో నీకు కష్టం కనబడుతుంది. ఒక సామాన్య వ్యక్తి ఇంత రేంజ్కి వచ్చారంటే మామూలు విషయం కాదు. కంగ్రాట్స్, స్క్రీన్ ప్లే అదిరిపోయింది బ్రో, గుడ్ లక్ థియేటర్ హిట్. 3000 కమెంట్లు. నీ బాల్స్ బాగపోతే నా బాల్స్ మీద ఒట్టురా. ఏం టాలెంట్ అన్న. యూట్యూబ్ లోనే 5 ఇండియన్ లాంగ్వేజెస్, యూట్యూబ్ 5 లాంగ్వేజెస్ యూట్యూబ్ నుంచి. నిన్ను కొట్టేవాడు ఇంకా పుట్టలేదు. ఎవడేమన్నా ప్రభాస్ అంత స్థాయికి వెళ్ళిపోతావు. కడప కింగ్, రాయలసీమ తోపు, ఇండస్ట్రీ మొగుడు శ్రీకాంత్ రెడ్డికి వాడు పెట్టాడు. ఎవడో నేను కాదు, ఆ ట్రైలర్ వాళ్ళని ఇంప్రెస్ చేసింది సార్, నేను కాదు సార్. చాలా చిన్న సినిమా, అందరూ సపోర్ట్ చేయండి. బాగుందన్న, నైస్. మీరు ఎక్కడ మొదలు పెట్టారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, బాబా హ్యాట్స్ ఆఫ్. సూపర్ శ్రీకాంత్, కొత్తగా వచ్చినా గట్టిగా వచ్చావు. శ్రీకాంత్ చిట్టిబాబుకి చెప్పు, బ్లాక్ బస్టర్ కొడుతున్నాం మనం. శ్రీకాంత్ డైలాగులకి సినిమా హిట్ అవ్వడం పక్కా.
చూడండి ఎలాగో ఈ పాన్ ఇండియా సినిమాలు ఈ మంత్లో లేవు కదా, నార్త్ టు సౌత్ మనోడే హవా. ఏమైనా మీ దగ్గర మెచ్చుకోవచ్చండి, ప్యాన్ ఇండియా వరకు వెళ్ళిపోవడం అంటే ఏం మామూలు నేను పెట్టాడు కదా, అది జస్ట్ జనరల్ కదా. చిట్టుబాబుకు 90 mm దించాడు అంటే పెద్దవాళ్ళు సార్, నేను గౌరవించి ఆయన ఏం చేయకుండా నా సినిమా తక్కువ దాన్ని 43 పీపుల్ సపోర్ట్ చేశారు. అవునవును. నేను పెట్టాడు కదా సార్, నేను పెట్టించుకునేది కూడా కాదు, నేచురల్ గా పెట్టారు సార్. విజువల్స్ నచ్చి పెట్టారు, ఆర్గానిక్ కామెంట్స్. సో నేను ఇంత కష్టపడినప్పుడు దాన్ని చూడకుండా, దాన్ని చేయకుండా హంటర్ కుమ్మేశాడు. డైలాగ్స్, డైరెక్షన్, ఫోటోగ్రఫీ, విజువల్స్, డాన్స్, వాట్ డైనమిక్ ఎంట్రీ, గుడ్ ఆల్ ఓవర్. డైనమిక్ ఉంది. 10-20 సినిమాలు చేసిన ఎక్స్ప్రెషన్స్. ఎవరన్నా మీరంతా ఇంత టాలెంటెడ్ ఉన్నారు. చిన్న సినిమా అని చెప్పి పాన్ ఇండియా సినిమా సింపుల్ గా చిన్న సినిమా అని చెప్పి పాన్ ఇండియా సినిమా సింపుల్ గా తీసేశాడు అన్నారు. ఒకడు తిట్టాడు నన్ను, మరే ఎరిపువా అని తిట్టాడు నన్ను. ఎవడో ఓడు ఇంత మందిలో ఒక బ్యాడ్ కామెంట్ ఇప్పటికి. ఈడో పిచ్చోడు ఈడు ఉంటారు, ఇట్టోళ్ళు పెద్ద పెద్ద వాళ్ళనే తిడతారు, నో ప్రాబ్లం. జాలాని శ్రీనివాస్ అంట మామూలే, తిడతారు, వాళ్ళ ఒపీనియన్. అది తీసుకుందాం, ఇది తీసుకుందాం. హ్యాపీ కంగ్రాచులేషన్స్, ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక డబ్బింగ్ నైస్, వండర్ఫుల్ యాక్షన్ శ్రీకాంత్ అన్న. మీ ట్రైలర్ పెద్ద పెద్ద ట్రైలర్స్ కూడా ఏం ఊష్కాకి దాని ముందుకు అవి కూడా పనికిరా నా స్థాయిలో మరి చూడండి. మీలాంటి యూట్యూబర్లు ఈ విధంగా సినిమా తీసి పికప్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? మీ సలహా చెప్పండి. నేను సలహా నేనేం పీకలేదు సార్, తొక్కేస్తున్నారు నన్ను. మీకు ఎట్లా అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఇదే ఈ నెగిటివిటీ బాగలేదని స్ప్రెడ్ చేస్తున్నారు కదా, అట్లా బాధేస్తుంది. ఎంత కష్టపడి చేసినప్పుడు బాధేస్తుంది సార్, నాకు బాధేస్తుంది. చూడండి, ఆ విజువల్ కోసం నిజం చెప్తున్నా, ఇక్కడ హైదరాబాద్ లో కొంచెం కూల్ ఉంటుంది వెదర్. ఈ షార్ట్ తీయడం కోసం మేము రామగుండం కదా, అక్కడ వెళ్తే నిజం చెప్తున్నా సార్, అటు సైడ్ దుమ్ము ఎక్కువ సార్, దుమ్ము, వేడి, కళ్ళు మండుతున్నాయి. అలవాటు లేని శరీరం కదా, నా 3 రోజులు ఇట్లా గొంతు కూర్చున్నాం ఆ కుప్పల పైన కెమెరాస్ పెట్టుకొని షాట్ కోసం. ఆ షాట్ తీసుకొచ్చాం కష్టపడి. అది ఖర్చు పెట్టే తీసాం. మేము పర్మిషన్ తీసుకొని పెట్టుకున్నాం కెమెరాలు. మేము ఆడ వెయిట్ చేసాం కదా, క్యాస్ట్ అండ్ క్రూ ఎండలో, మీటి సమ్మర్ లో. ఆ షాట్ జనాలకు చూపించాలనుకున్నా, వాళ్ళు అందుకే కమెంట్స్ పెడుతున్నారు. షాట్ చూసే కమెంట్ పెడుతున్నారు, వచ్చాడు రేడ్ అని. కష్టాన్ని ఎందుకు గుర్తించరు? దమ్ముంటే తిమ్మన షాటు, లాగ్ వద్దు. మీ దీన్ని ఏదన్నా లీక్ అయిందా, ఈ స్టోరీకి సంబంధించి కానీ, లేకపోతే దీనిలో ఏదన్నా? ఏం లీక్ కాలేదు సార్, ఏం కాలేదు. వాళ్ళకి ఎడ తెలిసిందో సెన్సార్ అప్పుడే ఏ సర్టిఫికేట్ అని చెప్పేశారు. దాన్ని బ్యాడ్ ప్రొజెక్షన్ అంటున్నారు, బ్యాడ్ ప్రొజెక్ట్ చేస్తుంటారు. నేను ఇంటర్వ్యూలకు వెళ్తే బ్యాడ్ థంబ్నెయిల్స్ పెట్టి నన్ను బ్యాడ్ చేస్తున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ సార్? యాక్చువల్లీ రామగుండం మైనింగ్ లో, ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో షూటింగ్ చేశాం సార్. ఆడ 80 మంది క్యాస్ట్ అండ్ క్రూ. ఆ రోజు 8 లక్షలు, 7 లక్షలు ఆ రోజు ఖర్చు. 7 లక్షలు ఒక్క రోజు. నా చిన్న సినిమాకి అది ఎక్కువ. 80 మందిలో 40 మందిని కొట్టాలి. 40 మందిని కొట్టాల్సిందే, 3 కొట్టా. ఫైట్ నేనే, డైరెక్షన్ 2 కెమెరాలు, స్టంట్స్ నేనే, 2 కెమెరాలు యాంగిల్స్ మార్చుకొని 4 కొట్టా. 4 కొట్టిన తర్వాత ఇంకా 36 మందిని కొట్టాలి ఫైట్ లో. ఉదాహరణ, ఒక అతన్ని ఇలా కిక్ చేయాలి, తంతే వెనకల నుంచి నన్ను ఇంకొకటి వచ్చి కిక్ చేస్తాడు, తన్నాడు. తంతే అతని షూ కింద మేకుంటే నాకు ఇక్కడ గుచ్చుకున్నది. ఆ మచ్చ ఇంకా ఉంది నాకు. ఈ షర్టే ఇదే సీన్, అది ఆ సీన్ లో కుచ్చుకున్నది. పక్కకు పోయి 3 నిమిషాలు ఏడ్చా నేను. చెప్పుకోకూడదు, సిగ్గుపోద్ది. 3 నిమిషాలు ఏడ్చా, అంత పెయిన్. ఆపరేషన్ చేసేటప్పుడు అనస్థీసియా చేయకుండా చర్మం కట్ చేసి ఎంత పెయిన్ వస్తుంది, అంత పెయిన్ వచ్చింది నాకు. ఇప్పుడు నిద్ర లేదు చాలా రోజులు. కారణం అది ఉంది, స్టిల్ పెయిన్ ఉంది. అంటే ఇదంతా నా సినిమా కోసం నేను చేసిన, ఇంత కష్టపడ్డా. మా కెమెరామ్యాన్ వచ్చాడు, ఏం బ్రో ఆపేద్దామా అన్నాడు. ఆపేస్తే ఎవరు పేమెంట్ వాళ్ళకి ఇవ్వాలి. చిన్న ప్రాబ్లం అయినా సినిమా అయిపోద్ది. ఆ 7 లక్షలే ఉంది నా కాడ. ఆ సీన్ యాక్ట్ చేయాలిగా నేను. ఆ సీన్ ఆ 7 లక్షల్లో నేను యాక్ట్ చేయాలి, లేకపోతే క్లైమాక్స్ అది, లేకపోతే మళ్ళీ డబ్బులు లేవు నా కాడ. అంతే. సో నేను అంత కష్టపడి ఏడ్చి, నా పెయిన్ అంటే ఇంకా చెప్పలేను, అది సిగ్గుపోతే చెప్పుకుంటే అమ్మాయిలా. ఈరోజు నా తెలిసి మీరు ముళ్ళ మీద నిలబడుకున్నట్టున్నారు. మరి 2 సంవత్సరాలు కష్టపడిన డబ్బు, ఆ సీను. ఉదాహరణ, మా హీరోయిన్ కూరగాయలు తీసుకొస్తుంటే అమ్మాయి బైక్ పైన అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. అమ్మాయి చున్ని చుట్టుకొని కింద పడింది. ఇక్కడ స్క్రాచ్, ఆ చున్ని ఉంటది కదా, అది ఇట్లా కోసుకుపోయింది. ఇక్కడ బొక్క పడింది. మీకు విజువల్స్ ఉన్నాయా? పంపించినా మీకు? పంపినా? విజువల్స్ ఉన్నాయి. అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. అమ్మాయికి యాక్సిడెంట్ అయితే ఇంత కష్టపడ్డాం సార్. ఇంత కష్టపడితే వేర్ ఇస్ దిస్ ఆల్? సో ఇంత కష్టపడి నేను చేస్తే, ఇది అనకుండా, ఇది వినకుండా, మా కష్టం గమనించకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చి మాట్లాడితే దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? మంచితనం అంటారా? కొవ్వు అంటారా? ఏమంటారు చెప్పండి? ఒక షాట్ దిమ్మనండి సార్, నేను ఒక షాట్ అడుగుతున్నా. 1.5 కోటి సంపాదించిన వ్యక్తి దాచుకుంటే అయిపోయేదానికి ఎంత తీసుకొచ్చి రిస్క్ తీసుకొని చేయడము, రిస్క్ కదా. మళ్ళీ 50 లక్షలు ఎదురు పెట్టడం అంటే దానిలో చాలా పెయిన్ ఉంది. సో ఈ సిచ్యువేషన్ లో కూరగాయలు తీసుకొస్తూ ఉంటే అమ్మాయి కింద పడింది కోసుకొని. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఫేసు, పాపము. ఇక్కడ బొక్కబడి మొత్తం రక్తం, షర్ట్ అంతా రక్తం. ఇదిగో పక్కన హంటర్, ఇక్కడే ఉన్నాడు హంటర్. తర్వాత ఇంకోటి ఫోటో చూడండి.
ఇంత కష్టపడి మేము వస్తే అమ్మాయి చూడు ఎంత బ్యూటిఫుల్ ఫేస్. ఇంత కష్టపడి మేము సినిమా షూటింగ్ చేస్తే సినిమా బూత్ అంటే ప్రతి సినిమాలో యాక్సిడెంట్స్ అవుతుంటాయి. మా దాంట్లో యాక్సిడెంట్ అయింది. శారీ చుట్టుకొని తను నార్త్ ఇండియన్ కట్టుకొని చేతగాక పట్టుకొని చేతగాక శారీ డ్రాపర్ ఉన్నారు సెట్లో. శారీ కట్టే వాళ్ళని సెట్ ఉంటారు, వాళ్ళు కూడా ఉన్నారు. 200 feet దూరంగా డిస్టెన్స్ జరుగుతుంది. ఏంది షూటింగ్, లెన్స్ జూమ్ లెన్స్ వేశారు. వాళ్ళు ఓకే అన్నారు, మేము వస్తున్నాం, హెచ్చు తగ్గుల్లో రావాలి, రొమాంటిక్ షాట్ అది. అమ్మాయి చీర చుట్టుకొని కింద పడింది. అమ్మాయి చేతుల్లో నేను ఎత్తుకెళ్తున్నా, ఉన్న డబ్బులంతా సినిమాకి పెట్టా. నా దగ్గర కారు కూడా లేదు. 6 నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది హాస్పిటల్. అమ్మాయిని ఎత్తుకొని ఆటోలో ఎక్కిస్తున్నా. నా డ్రెస్ అంతా బ్లడ్డే. అమ్మాయి అన్కాన్షియస్, ఫస్ట్ టైం బ్లడ్ ఎప్పుడు చూడలేదు అమ్మాయి. అమ్మాయి అంటుంది, శ్రీకాంత్ నీకు ప్రాబ్లం అయితే తీసేసేయి, నన్ను కావాలంటే కొత్త హీరోయిన్ పెట్టుకో, లేదా నేను కావాలంటే మార్చుకొని వస్తాను. అంత డెడికేటెడ్ అమ్మాయి. పేరు చంద్రశిఖ, హిందీ అమ్మాయి. ఓకే. ఇందులో కొంచెం రొమాన్స్, లవ్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ తెలుగు వాళ్ళు చేయను అన్నారు. తెలుగు వాళ్ళని అప్రోచ్ చేయను అన్నారు. ఆగస్టులో వర్షాలు పడుతున్నాయి, నేను షూటింగ్కి వెళ్ళాలి. నా మేనేజర్ ఉన్నాడు, నేను అమ్మాయిని హిందీ అమ్మాయిని తెప్పించుకుంటే చేసినాం సినిమా. ఇండియన్ అమ్మాయి కదా, ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. తెలుగు వాళ్ళు చేయనంటే నేను అక్కడికి వెళ్ళా. ఇంత కష్టపడి ఈ హంటర్ గాడు, వరలక్ష్మి ఇంత కష్టపడి చేస్తే ఒక సినిమా, నా వెనక కృష్ణనగర్లో ఒక 20 మంది ఆర్టిస్టులు, 500 మంది జూనియర్ ఆర్టిస్టులు, కింద మీద ఎన్నో డిఏ స్టూడియోల్లో, డబ్బింగ్ లో, కలర్ కరెక్షన్ లో, సౌండ్ ఎఫెక్ట్స్ లో, మ్యూజిక్ లో, చంద్రుడు సూర్యుడిని చూడకుండా స్టూడియోలో రోజుల తరబడి కూర్చొని సినిమా చేసుకుంటే, అంటే నెల కూర్చున్నా సార్ నేను ఒక్కరిని అన్ని పనులకు. నాది కొత్తపేట గ్రామాన్ని ఒక సినిమా ఉంది, ఆ సినిమా అయిపోయింది. డైరెక్టర్ ప్రాబ్లం, ప్రొడ్యూసర్ ప్రాబ్లం. ఇట్లా కాకూడదు, ఈ సినిమా అయిపోవాలి అని ఒక ధ్యేయంతో వచ్చాను నేను. మీరే నిలబడ్డారు? నేనే నిలబడ్డాను. నా మాట వినాలి, అప్పుడే సినిమా అయిపోద్ది. నా లెక్కలో ఫస్ట్ వాళ్ళ మాట నా సినిమా అయిపోయింది. ఒకడు సాలిడ్ ఉండాలి క్యాప్టెన్. నేను క్యాప్టెన్ సాలిడ్ ఉన్నా. ఇప్పుడు సినిమా అయిపోయింది, ఆగస్ట్ 2 వస్తుంది, సెన్సార్ సర్టిఫికేట్ అయిపోయింది. మరి ఇంత కష్టపడి వచ్చి అమ్మాయి చూడండి, ఇంత బ్యూటిఫుల్ ఫేస్, మరి కరెక్టా? సో ఇంత కష్టపడి మేము సినిమా చేస్తే దీన్ని బూత్ సినిమాని చిత్రీకరించి బ్యాడ్ నేమ్ ఇస్తూ చేస్తే ఎంతవరకు కరెక్ట్ సార్? నేను చెప్తానా సార్, వీళ్ళది ఎంతవరకు కరెక్ట్? పెద్ద మనుషులు ఇల్లు, మాది ఇండస్ట్రీ, మేము అది సాధించాం, ఇది సాధించాం. ఏం సాధించారు? ఏం సినిమా తీశారు ఇంతవరకు? గూగుల్లో కొడితే ఏముండదు. అదే గూగుల్లో శ్రీకాంత్ రెడ్డి అని కొట్టు, 100 వస్తాయి, కొల్లలు వస్తాయి. కొట్టి చూడండి, లారీ చాప్టర్ 1 శ్రీకాంత్ రెడ్డి అని కొట్టండి, చూడండి. గూగుల్లో కొడితే లారీ చాప్టర్ 1 డైరెక్ట్ వచ్చింది. చూడు IMDb, చూడండి వీడియోలు, ఇంటర్వ్యూలు, ట్రైలర్లు. దిస్ ఈజ్ మై క్యాపబిలిటీ, మై క్రెడిబిలిటీ. నా వీడియోలోకి వచ్చాడు మళ్ళా. నీకు నేమ్ పెడితే కానీ లేదు, నా వీడియోలోకి వచ్చాడు. నా కష్టం చూడండి. లారీ చాప్టర్ 1 ఫస్ట్ లుక్ అవుట్ డెక్కన్ క్రానికల్, ఇంగ్లీష్ మే హే, తెలుగు మే ఇంగ్లీష్ మే హే. చూడండి, ఏమి రాజేశం బిడ్డ ఎంత కష్టపడ్డాడు. మీ ఇంటి పిల్లోడు కదా, మీ కొడుకు కదా, కష్టపడలేదా మేము? ఎట్టంటావు చిట్టుబాబు గారు మీరు? చూడండి, గూగుల్లో ఉంది మా పంచాయతీ. ఎందుకు సార్, ఎందుకు మమ్మల్ని తక్కువ చేస్తారా? ఎందుకు మమ్మల్ని డిగ్రేడ్ చేస్తున్నారు? కష్టపడి ఒక సినిమా తీస్తే ఇంత చెప్పినా సార్ మీకు ఉదాహరణ మీరు చెప్పండి సార్. న్యాయము. సాక్షి పోస్ట్ చాలా వచ్చాయి, చాలా వయసులో వేసారు, కష్టపడ్డాం కాబట్టి. మేమేం డబ్బులు ఇప్పిలే వాళ్ళందరికీ. డబ్బులు ఇవ్వకుండా మీలాగా డబ్బులు ఇప్పి చేయించుకోలే. గూగుల్లో మేము డబ్బులు ఇచ్చి రాలే, మేము ఓన్గా వచ్చాం, కష్టంతో వచ్చాం, బ్లడ్ తో వచ్చాం, హార్డ్ వర్క్ తో వచ్చాం. క్యాపబిలిటీ, కెపాసిటీ, క్యాలిబర్, డెడికేషన్, డిసిప్లిన్, డెకోరం అన్ని ఉన్నాయి నాకు. పెద్దవాళ్ళని గౌరవిస్తే పిల్లోడు ఎవడయ్యా పిల్లోడు, 25 ఏళ్ళు దాటిన ఎవడు పిల్లోడు, మంచి చెడు అన్ని తెలుసు నాకు. తెలియకుండా సినిమా చేశాను నేను సార్. అది సార్ నా కష్టము. మీరు మీ ప్రేక్షకులు మాకు సపోర్ట్ చేసి, మా సినిమా ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 వస్తుంది. ఓకే, దయ ఉంచి మాకు సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళకి ఎంతో మంది సపోర్ట్ చేసి ఉంటారు, వాళ్ళు మమ్మల్ని చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. మాకు కొంచెం థియేటర్స్ ఇచ్చి, మీ ఒక్కరోజు టైం కేటాయించి, శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్లు, పాటలు ఉన్నాయి, చూడండి. దయ ఉంచి ఒక్కసారి. దీనిలో ఏమన్నా కులం కోణం ఏమన్నా ఉందా? రెడ్డి అని కమ్మ ఏమి లేదు సార్, అదేం లేదు. లారీ డ్రైవర్ కథ సార్, అది ఒక స్ట్రీట్ ఫైటర్. శ్రీకాంత్ రెడ్డి అనేవాడు అది పేరు అంతే, చూసుకొని వచ్చాడు. దాని ఏముంది సార్? అదేమన్నా సరే, మీరు ఒక కులం ఉంటది, మాది ఒక కులం ఉంటది, కెమెరామాన్ గారితో ఒక కులం ఉంటది, ఏముంది సార్? అవన్నీ మానవత్వం, రక్తము, బ్లడ్, కష్టపడతాం పైకి. అటువైపు కూడా ఏమన్నా వాళ్ళు అనుకోవట్లేదు మాట. అవన్నీ అయిపోయినాయి, పెద్ద పెద్ద వాళ్ళు పీకలేకపోయింది, నన్నే పీకుతారు కానీ లేకొద్దు. హానెస్ట్ గా చాలా కష్టపడ్డాం. కొత్త వాళ్ళకి ఎంతమందికో సపోర్ట్ చేశారు, చాలా పెద్ద స్టార్లు అయ్యారంటే ప్రజల వల్లే అయ్యారు. మాకు కూడా ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 వస్తుంది. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్, పాటలు ఉన్నాయి, ఓపెన్ చేయండి, చూడండి. నచ్చితేనే సినిమా చూడండి. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అండ్ నా సినిమాని బ్యాడ్ చేయాలని చూస్తున్నారు. మీరందరూ చూసి టైం కేటాయించి ట్రైలర్, పాటలు చూడండి. నచ్చితేనే మీరు సినిమా చూడండి, లేకపోతే చూడొద్దండి. హానెస్ట్ చెప్తా, ఇది కుటుంబ కథ చిత్రం సార్, అన్ని ఉన్నాయి సార్ దీంట్లో. ఓకే, మొత్తానికైతే లారీ చాప్టర్ 1తో చాప్టర్ 2, చాప్టర్ 3 కూడా ఉంటాయని అంటున్నారు శ్రీకాంత్ రెడ్డి గారు. ఓవరాల్గా ఆయనకి మనం అందరి తరఫున ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఆగస్ట్ 2న చాలా మంది కొత్త వాళ్ళు చేశారు సార్ సినిమాలో, వాళ్ళ కోసమన్నా సినిమా చూడండి. అవును, కష్టపడ్డాం సార్, అందరం కొత్త వాళ్ళం, చాలా డబ్బులు పెట్టాం. ఒక్కసారి ట్రైలర్, పాటలు చూడండి, నచ్చితే సినిమా చూడండి, మాకు సపోర్ట్ చేయండి. ఎంతో మంది చూస్తారు, ప్లీజ్.
ఇది ఇవాళ షో మనం ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ సార్. స్వీట్ అండ్ షార్ట్ గా కూడా ఉండాలి, హార్డ్ గా ఓవర్ గా మీరు అన్నట్టుగా ల్యాగ్ గా కూడా ఉండకూడదు. ల్యాగ్ ఉండద్దు. ఒక డైలాగ్ ఉంది నా దాంట్లో, మోటివేషన్. చెప్పండి. లైఫ్ లో ల్యాగ్ ఉంటే లేట్ అయితే ల్యాగ్ అయిపోద్ది, అది మ్యాటర్. లేట్ అయితే ల్యాగ్ అయిపోద్ది. ఆలస్యం అమృతం విషయం. అది తెలుగు, అది తెలుగు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాకెట్ సైన్స్. మ్యాటర్ ఏంటంటే లేట్ చేస్తే లైఫ్ ల్యాగ్ అయిపోద్ది. నోట్ చేసుకోండి. అంటే చేసేసేయాలి, అనుకుంటే చేసేయాలి పని. అది అనుకున్నా చేసి పారేంగిన మరి చూద్దాం రిజల్ట్. అంతే సార్. ఆయన రాయలసీమ యాటిట్యూడ్ అట్లే ఉంటుంది. అట్లేం లేదు సార్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఈ మాట తీరిది. చాలా సౌమ్యుని, పర్సనల్ గా చాలా మంచివాడిని. ప్లీజ్ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 చూసి కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయండి సార్, దయ ఉంచి ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దట్ ఈస్ ఫ్యాక్టరీ. నిజాలు నిగ్గు తెలిసే కార్ఖానా. దీనిలో తేలిన నిజమేంటి అంటే, లేదు నేను చిన్న యూట్యూబర్గా మొదలయ్యి ఏవో స్క్రిప్టెడ్ ప్రాంక్లు చేసుకుంటూ ఉంటే దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపించి నన్ను ఏదో అక్కడ ఒక ముద్రేసి ఆ తర్వాత నాకు ఛాలెంజ్ చేసి నువ్వు సినిమాలకు పనికిరావని, సినిమాలకు నేను పనికొస్తాను నేను నిరూపించి ఈ విధంగా ఇక్కడ వరకు వస్తే పాన్ ఇండియా 5 భాషల్లో ఒక యూట్యూబర్ అంటే ఇది రికార్డ్ నా దేశం. సార్ రికార్డ్ నేను పొగరని చెప్పుకోవచ్చు. పని చేసిన పొగరైంది బొక్క పని చేసిన నేను. అలాంటి ఒక రికార్డు హోల్డర్ ఈ రోజున మీ అందరినీ అభ్యర్థిస్తుంది ఏంటంటే, అరే బాబు ఎక్కడన్నా కొట్టండి కానీ పొట్ట మీద కొట్టపక్కన ఒక రైతుతో సమానం సార్ సినిమా వాడు. దీంతో పాటు ఒక 20 మంది కొత్త ఆర్టిస్టులు, మళ్ళీ ఇంకా ఒక 500 మంది జూనియర్లు పనిచేసిన పరిస్థితి ఉంది. ఇది సినిమా జీవితం, కొందరి జీవితం, ఒకరి జీవితం కూడా కాదు. ఈ ఒక్కరి జీవితం, కొందరి జీవితాలను మీరు ఆశీర్వదించాలి కానీ ఈ విధంగా ఆదిలోని హంసపాదులాగా అదేదో వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించదు. ఇందులో ఎలాంటి బూత్ ఉన్నట్టుగా కూడా కనిపించలేదు. ఎందుకంటే ఇది చూడండి, ఇదంతా బూత్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, సర్టిఫికేట్ ఇస్తారు. బూత్ ఇచ్చే మీ ప్రాబ్లం ఏంది? సర్టిఫికేట్ ఇస్తారు, సర్టిఫికేట్ థియేటర్ బయట పెడతారు, అది నచ్చితే వెళ్తారు, లేకపోతే లేదు. బుక్ మై షోలో కూడా సర్టిఫికేట్ ఉంటది ట్రైలర్ కింద. వీళ్ళు సర్టిఫై చేయడానికి ఫస్ట్ వీళ్ళ జీవితాలు బాగున్నాయా, వీళ్ళ జీవితాలు బాగున్నాయి, వీళ్ళదే బూత్ జీవితము, వీళ్ళు నన్ను అంటారు. కరెక్ట్ కాదు సార్. కష్టపడిన వాళ్ళం. ఇప్పుడు కళ్యాణి గారు నాతో అన్నప్పుడు ఏమంటే, ఆమెమో హరికథ కళాకారిని, ఆమెమో అబ్బా అబ్బా అంటూ కొన్ని సీన్లు చేశారు. అది కరెక్ట్ అలాగా అనేది ఈయన అండం. నేను అన్నాం కదా, సభ్య సమాజం అనేది. ఆమె కూడా దాన్ని చెప్పుకుంది. అవును, నాకు వేరే దారి దాకా చేసుకున్నాను. మరి వేరే వాళ్ళ మీద పడ్డం ఎందుకు? అది ఆమె ఇప్పుడు అవి ఈయన దారిని పోయే వాళ్ళని కెలుకుంటే ఇబ్బంది. వాళ్ళు స్క్రిప్టెడ్, ఈయన డబ్బులు ఇస్తేనే వచ్చిన వాళ్ళు మేము చేసుకున్నారు. దానిలో మీ గొడవ ఏంటి? అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏదో అదేంటి పాటలో ఏదన్నా పాటలో ఐటమ్ సాంగ్ అన్నాక నృత్య కళాకారిని డబుల్ మీనింగ్ చిన్న చిన్నవి ఉంటాయి. కమర్షియల్ సినిమా అది. వేటూరి గారు పెద్ద పెద్ద వాళ్ళు రాసినారు. మొన్న ఒక పెద్ద సింగర్లు ఇద్దరు కళ్ళు మూసుకొని సిగ్గుపడుతూ భలే పాడుతున్నారు. ఇద్దరికి పెళ్లిళ్ళు అయినాయి స్టేజ్ పైన. ఏందో సాంగ్ ఏంది, ఏదో ఆకుసా అటు ఏదో పాడుతున్నారు. వాళ్ళు పెద్దోళ్ళు, చాలా పెద్దోళ్ళు, గొప్ప అవార్డులు కూడా వచ్చాయి. దాంట్లో అందరు కళ్ళు చూసాయి. కారణం వాయిస్ బాగుంది, సౌండ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, కానీ మాటలు మొత్తం డబుల్ మీనింగ్. వాళ్ళని అడగరే నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఆర్జీ గారిని అడగరే నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఏంటి మ్యాటర్? ఆర్జీవితో మీకేంది గొడవ ఏమన్నా? ఆయనతో చాలా సార్లు అన్నారు అన్నమాట, ఆర్జీవి బూత్ చేస్తాడనా లెక్క. అట్ట కాదు, ఆయన ప్రతిసారి నన్ను ఆయనతో పోలుస్తారు. అట్లా పోలుస్తారు. ఆర్జీవి ఆయన స్టైల్ ఆయనది. శ్రీకాంత్ రెడ్డి ఆయన ఆర్జీవి అంతే. డిఫరెన్స్ హ్యాస్ డిఫరెంట్ క్యాపబిలిటీ, డిఫరెంట్ మెంటాలిటీ, డిఫరెంట్ యాటిట్యూడ్, డిఫరెంట్ అటైర్ అండ్ డిఫరెంట్ వర్సటాలిటీ. కంప్లీట్లీ డిఫరెంట్. నాది యాక్షన్ సినిమా, అది మ్యాటర్. మంది బూత్ సినిమా ఫ్యామిలీ సినిమా కాదు. ఫ్యామిలీతో కూడిన యాక్షన్ కమర్షియల్ 3 hours నాన్ స్టాప్ దిబిడే. అయితే ఏ సర్టిఫికేట్, వైలెన్స్ ఉంటది, ఫైట్స్ ఉంటాయి, మాస్ డైలాగ్స్ ఉంటాయి. చాలా గొప్ప సినిమా, చాలా బాగా తీసా. నా సినిమా గురించి నేను చెప్పక ఎవరు చెప్తారు సార్? ఎవరు చెప్తారు? నేను చెప్పిన ట్రైలర్ చూస్తారు, పాటలు చూస్తారు, వాళ్ళకి టైం ఉంటే చూసి వెళ్తారు, నచ్చకపోతే చూడరు. ఏదన్నా తెలిసే కొత్తగా నేర్చుకుంటాను. మొదటి సినిమానే బాగా చేశాను, అప్రిషియేట్ చేయాలి. అది చేయకుండా నన్ను తిరితే డిగ్రేడ్ చేస్తే ఏమొస్తా సార్? చెప్పిందే చెప్తానా, మీ టైం వాల్యుబుల్. మమ్మల్ని ఆశీర్వదించండి. ఆగస్ట్ 2 వస్తున్నాం సార్. ఓకే, ఆశీర్వదించండి సార్. మా వ్యూవర్స్ అందరూ కూడా శ్రీకాంత్ రెడ్డి గారిని, ఎందుకంటే కష్టపడి వచ్చాం సార్ మేము. ఆగస్ట్ 2 వస్తుంది. చూడండి, ఈడు బూత్ లాగా కనపడతాడా? ఎట్టున్నాడు వాడు? ఎట్టున్నాడు అసలు? ఎంత మాస్ హీరోలా ఉన్నాడు. దానికోసం ప్రాణం పోయేలా కష్టపడ్డా ఆ లుక్ కోసం. ఎట్టున్నాడు సార్ వాడు? లారీ డ్రైవర్ ఎట్టున్నాడు సార్? మీరు చెప్పండి సార్, నా కోసం చెప్పండి సార్. మరి వాడిని కమెంట్ చేస్తారు సార్? అసలు ఇట్లాంటి పోస్టర్ వాళ్ళు చేయించుకోవడం వాళ్ళ జీవితంలో క్వాలిటీ వర్క్ ఇస్తున్నా ప్రజలకి. ఆ షాట్ కోసం అంత కష్టపడ్డా నేను. ఆ సినిమా విజువల్స్ ప్రతి షాట్ కోసం మా కెమెరామెన్ పడ్డ కష్టం. మా కెమెరామెన్ కి ఒకసారి లైట్ స్టాండ్ ఇట పడింది, ఇడ పడింది. నన్ను ఎత్తున పడితే ఎంత పెయిన్ వస్తుంది. కెమెరామెన్ కి లైట్ స్టాండ్ ఇట పడింది షూటింగ్ టైంలో, సాంగ్ షూటింగ్ టైంలో.
ఇంత కష్టపడి చేస్తాం మేము. మా వర్క్ దొక్కేయాలని చూస్తే మేము దొక్కేస్తాం. లేకుండదు, సాలిడ్ ఉంటుంది బొమ్మ, ఇటు బొమ్మ, నో ల్యాగ్, డైరెక్ట్ అటాక్. మేమే పోతామంటే మీరు పోతారు అంతే. దిగుతాం, గట్టిగా ఉంటది, సాలిడ్గా ఉంటది. యువకులు ఎదురు దెబ్బలు ఎక్కడ తగ్గుతున్నట్టు కనిపిస్తున్నాయి, థియేటర్లు వేయట్లేదా? కాదు, మాటలు వల్లనే మాటలు, తక్కువ అంచనా వేసే విధానము, ప్రొజెక్ట్ చేసే విధానము, మమ్మల్ని చెడ్డగా చూపించే విధానము బాధేస్తుంది. మీరు పని చేశాం, కష్టపడ్డాం, పాలమ్మినా, పూలమ్మినా, డ్రైవింగ్ చేసిన, అట్లా నేను అన్ని చేసిన. గుర్తించండి. ఆగస్ట్ 2న లారీ చాప్టర్ 1 ట్రైలర్ చూడండి, పాటలు చూడండి, నచ్చితేనే సినిమా చూడండి. కొంచెం కొత్త వాళ్ళని ఆశీర్వదించండి సార్, మీ ఆడియన్స్. ఏది ఏమైనప్పటికీ మీరు మీ అప్పీలు చూస్తుంటే నిజంగా నేనైతే టికెట్ కొని చూస్తానండి. ప్లీజ్ సార్, నేను చూస్తానండి. మీరండి బాబు, నువ్వు ఇక్కడే ఒక 5 మంది ఉంటే 5 మంది ట్రైలర్ లో చూడండి, వాళ్ళు ఎంతమంది పెట్టారో కమెంట్స్. కాబట్టి ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ రెడ్డి గారు. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. ఇది ఇవాటి ఫ్యాక్టరీ మనం వెలుగు తీసామని. థ్యాంక్ యూ సార్, పిలిచి నాకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పెద్దవాళ్ళ సపోర్ట్ కావాలి. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 పాటలు ట్రైలర్ చూడండి, నచ్చితే సినిమా చూడండి. థ్యాంక్ యూ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ.